హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను 2 రోజులు వీడియో పెడుతున్నా. మండేది ట్యూస్డేది కలిపి పెడుతున్నాను అనమాట ఈరోజు. సో ఈరోజు మీకు వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు కనబడతాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి కొంచెం కాళ్ళు చేతులు అండ్ ఆల్సో ఫేస్ ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాతే పూజ గది దగ్గరికి వచ్చాను. నేను మళ్ళీ పొద్దున్నే మీరు అలా వెళ్ళకూడదని చెప్పి మీరు కామెంట్స్ పెడతారు కదా, క్లారిటీ కోసం చెప్తున్నాను అనమాట. సో ఇక్కడ మొత్తం పూజ గది మొత్తం ఆ పువ్వులు అవన్నీ తీసేసి దేవుడి గది సామాన్లు అవి తోముకోవడానికి అని చెప్పి సామాన్లు అన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట ఒక దగ్గర. ఈ లోపు రైస్ అవన్నీ కూడా పెట్టేశాను. రైస్ కుక్కర్ అవన్నీ పెట్టేసా. ఈరోజు కర్రీస్ అయితే వెజ్ నాన్ వెజ్ రెండు చెప్తా. పప్పు పప్పు వంకాయ కర్రీ అంటే గ్రేవీ టైప్లో, అండ్ క్యాబేజీ శనగపప్పు ఫ్రై, అండ్ నాన్ వెజ్లోకి వచ్చేస్తే అండ్ ఉప్మా కూడా చూసా, వర్ణకు ఉప్మా. అండ్ ఆ తర్వాత నాన్ వెజ్లో వచ్చేసి ఫిష్ పులుసు చేశాను ఈరోజు. చాలా బాగా వచ్చింది ఫిష్ పులుసు. అండ్ ఆల్సో నేను గ్రీన్ బనానా లీఫ్ది స్టార్టర్ ఒకటి చేస్తాను కదా, అది కూడా చేశాను. సో ఒకసారి మళ్ళీ మీరు రెసిపీస్ చూసేద్దరు. ఈరోజు ఎందుకో నాకు ఈ మధ్య బాగా గ్రీన్ ఫిష్ బాగా క్రేవింగ్ వస్తుందన్నమాట. అందువల్ల అది చేసుకుందాం అనుకున్నా ఈరోజు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. సీరియస్లీ చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఆల్సో పెద్దగా మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు ఆ డిష్ మీద. బయట మనం పర్చేస్ చేసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది అనమాట స్టార్టర్. అది కూడా చాలా చిన్న పీస్ ఇస్తారు. సో ఈ మధ్య అయితే క్యాటరింగ్లో కూడా యాడ్ చేస్తున్నారు ఆ స్టార్టర్ని. సో ట్రై చేయండి మీరు కూడా, ఎప్పుడు ఒకే ఇలాంటి ఫ్రై కాకుండా అది. అండ్ ఇక్కడైతే మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. అండ్ ఫ్రెష్ క్లాత్ ఒకటి తీసుకొని, అది మనం యూజ్ అండ్ త్రో క్లాత్స్ ఉంటాయి కదా, దాంతో మొత్తం తడి క్లాత్తో మొత్తం ఇలా క్లీన్ చేసుకుంటే ప్రతిసారి పూజ చేసినప్పుడు ఇలాగే క్లీన్ చేసుకుంటాను. అండ్ అలా డబ్బులు ఇంతకుముందు ఎవరు అడిగే డబ్బులు ఎందుకు పెడుతున్నారు అక్క అలాగని చెప్పేసి, అవి యాక్చువల్గా మావయ్య గారు ఇచ్చిండేవి అనమాట. ఎప్పుడో పండగకి ఎప్పుడో వెళ్ళినప్పుడు ఇచ్చినవి. సో నార్మల్గా నేను అలా పెడతా, అంటే లక్ష్మీదేవి కదా అని చెప్పేసి అలా పెడుతూ ఉంటాను అనమాట. దేవుడి గదిలోనే ఉంటుంది అది అలాగా, ఆ కట్ట అలాగ 50 రూపీస్ నోట్ల కట్ట అనమాట. సో ఇలాగా ఏదైనా ఏం అవసరం వచ్చినా సరే అందులో మాత్రం నేను డబ్బులు తీయను అసలు. సెంటిమెంటల్గా లక్ష్మీదేవి అలా ఉంచుతానమాట. అండ్ ఆ తర్వాత వెట్ క్లాత్తో క్లీన్ చేసిన తర్వాత దేవుడి గది సామాన్లు కూడా తోమేసుకోవాలి. ఈలోపు రైస్ అవన్నీ ఉడికిపోతాయి కదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ రైస్ ఉడికిపోతుంది. అండ్ ఆల్సో పప్పు వంకాయ ఇటు సైడ్ కుక్కర్లో పప్పు వంకాయ, అండ్ అటు సైడ్ ప్యాన్ వచ్చేసి క్యాబేజ్ శనగపప్పు కర్రీ ఫ్రై చేస్తాను కదా, దానికోసం అనమాట. అండ్ మార్నింగే వంట మొత్తం అయిపోయిన తర్వాత ఎంత ఇదిగా అనిపిస్తుంది అంటే నాకు చాలా చాలా అంటే చాలా అలసిపోతున్నాను అనమాట ఈ మధ్య. మార్నింగ్ వర్క్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి అవి అని నేను. అండ్ ఆ తర్వాత ఈరోజు ఇంక రెసిపీస్ పప్పు వంకాయ తెలిసిందే కదా, పప్పులోని కొంచెం వంకాయలు టొమాటో ఉల్లిపాయలు వేసేసి కొంచెం కారం వేసేసి ఇలాగ కుక్కర్ పెట్టేస్తాను. ఆ తర్వాత కొంచెం నేను జీరా వాటర్ మరగబెట్టుకుంటున్నా. సోంపు జీరా వాటర్ ఉన్నాయి కదా, అవన్నీ మరగబెట్టుకుంటున్నా. అండ్ ఆ తర్వాత ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, ఆల్మోస్ట్ వచ్చేస్తుంది కదా సమ్మర్. సో సమ్మర్లో నిమ్మకాయల రేట్లు చాలా విపరీతంగా ఉంటాయి. నేను ఏం చేశానంటే, ప్రవీణ్ నిమ్మకాయలు తీసుకొచ్చారు, నేను అది రేపు పోస్ట్ చేస్తాను. నిమ్మకాయలు స్టోర్ చేసుకుందామని చెప్పేసి, నార్మల్గా మనకి ఇప్పుడు అంటే 2 రూపాయలకి హోల్సేల్లో మనం కొనుక్కుంటే 2 రూపాయలకి 3 రూపాయలకి వస్తుంది కదా నిమ్మకాయ. బట్ మనకి ఆల్మోస్ట్ 10 రూపీస్కి అలా అమ్ముతారు ఒక్కొక్కటి. బాగా సమ్మర్ వచ్చిందంటే మాత్రం. అందువల్ల నేనేం చేస్తున్నానంటే, నాకు నిమ్మకాయలు ఎక్కువ పడతాయి అనమాట మాకు. ఎందుకంటే రెగ్యులర్గా లెమన్ వాటర్ చేసుకుంటూనే ఉంటాము. సమ్మర్లో వచ్చిందంటే ఇంకా ఎక్కువ చేసుకుంటాం కదా, అందువల్ల నిమ్మకాయలు మొత్తం పిండేసి ఐస్ క్యూబ్స్ లాగా చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో అది నేను ఈరోజు చేస్తాను. సో ఈరోజు చేస్తాను కాబట్టి రేపు మీకు పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వాటర్ వచ్చేసి నా మార్నింగ్ డ్రింక్ అనమాట. డైట్ స్టార్ట్ చేశాను కదా, ఇవన్నీ వదిలేసాను తెలుసా, అందుకే నేను వెయిట్ పెరిగిపోయాను బాగా. సో సోంపు జీరా అండ్ ఆల్సో ఇంకోటి ఏదో కలిపాను, మొత్తం 3 కలిపాను. 3 కలిపి పౌడర్ చేసుకున్న. పౌడర్ కూడా ఫినిష్ అయిపోతుంది, మళ్ళీ చేసుకున్నప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తాను. క్యాబేజ్ ఫ్రై మీరు చూసారు కదా, జస్ట్ పోపులు ఎండుమిరపకాయలు యాడ్ చేసేసి ఆల్రెడీ నేను బాయిల్ చేసుకున్నాను క్యాబేజ్ అండ్ ఆల్సో పప్పు. ఆ రెండు కూడా బాయిల్ చేసుకొని వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈలోపు ఇది కూడా ఉడికిపోయింది. ఇందులోని తాలింపు వేసేస్తే సరిపోతుంది. సాల్ట్, తాలింపు, కొత్తిమీర యాడ్ చేస్తే అయిపోయినట్టే.
అదనమాట. అండ్ మ్యాక్సిమం మీరు వెల్లుల్లిపాయలు ఇలా తొక్కలు తీసుకొని యూజ్ చేయండి. వెల్లుల్లిపాయ మనకి హెల్త్‌కి చాలా మంచిది. అండ్ వెయిట్ లాస్‌కి బ్యాడ్ కొలెస్ట్రాల్‌ని రిమూవ్ చేస్తుందనమాట. చాలా మంచిగా పనిచేస్తది. వెయిట్ లాస్‌కి మాత్రం చాలా బాగా పనిచేస్తది. అందువల్ల నేను వెల్లుల్లిపాయలు తెచ్చుకున్నప్పుడు పెద్దగున్నాయనుకోండి, అవన్నీ పక్కన పెట్టి తొక్కలు తీసుకొని పెట్టుకుంటా ఫ్రిడ్జ్‌లో. ఇలాంటి కర్రీస్ ఏవైనా ఉన్నప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకోండి. నార్మల్‌గా నేనైతే ఇంతకుముందు చెదగొట్టి వేసేసేదాన్ని తొక్కలతో పాటు. అలా కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్ అయితే మనకి తెలియకుండానే వెల్లుల్లిపాయ మన కడుపులోకి వెళ్తది. మెయిన్ పిల్లల విషయంలో తెలియకుండా అయినా వెళ్తది కాబట్టి చాలా మంచిదనమాట. అండ్ ఆల్సో ప్యూరిఫై కూడా చేస్తది వెల్లుల్లిపాయ అనేది. అన్ని రకాలుగా చాలా మంచిదనమాట వెల్లుల్లిపాయ. అండ్ మీకొక చిన్న మెమరీ చెప్పనా? నేను 10th క్లాస్‌లో ఉండేటప్పుడు చిన్నప్పటి నుంచే మనకి వెయిట్ గోల ఎక్కువ గదా! వెయిట్ అని చెప్పి. సో, 10th క్లాస్‌లో ఎవరో చెప్పారనమాట. వెల్లుల్లిపాయలు తింటే రోజుకొక వెల్లుల్లిపాయ తింటే వెయిట్ లాస్ అవుతారని చెప్పేసి. అప్పుడైతే నేనేం చేశాను తెలుసా? బస్‌లో కూర్చొని 9th క్లాస్‌లో బస్‌లో వెళ్ళేదాన్ని స్కూల్‌కి. ఆహ్, ఒక రోజుకొక వెల్లుల్లిపాయ పర్ర తినేసేదాన్ని. కడుపు నొప్పొచ్చేసిద్ది సాయంత్రం. సో, చాలా ప్రాబ్లమ్ అయ్యేదనమాట. సో, అలాంటి పిచ్చి పనులు మీరు చేయకండి. నేను చిన్నప్పటి నుంచి అదే యాతన మీద ఉండడం వల్ల అలా చేసేదాన్ని కొన్ని పిచ్చి పనులు వెయిట్ తగ్గడానికనమాట. సో, అది. అండ్ ఇక్కడైతే వరినొక ఉప్మా పెద్ద ఇదేం కాదు. చాలా సింపులే. జస్ట్ మీరు పోపులో యాడ్ చేసుకొని ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం అల్లం ముక్క ఫ్రై చేసుకొని ఈ వరినూక ఏదైతే ఉంటుందో అది వేసుకొని కలిపేసుకోవడమే. కొంచెం కల్లుప్పు వేశాను. అంతే. ఇది ఏంటంటే మనం కొంచెం వాటర్ ఉండగా నార్మల్ ఉప్మా అయితే వాటర్ ఉండగా దించేస్తాం కదా! కొంచెం పలచగా ఉండడం కోసం. ఇది కొంచెం గట్టిగా ఉండాలనమాట. నేను గట్టిగా ఉండేంత అంటే కొంచెం వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు ఉంచుతా. చాలా అంటే చాలా బావుంటది. ఇది చలవనమాట ఈ ఉప్మా. ఆ ఉప్మా వేడి చేస్తది. ఈ ఉప్మా చలవ చేస్తది వరినూక కాబట్టి. తర్వాత వంటంతా అయిపోయింది. నేనైతే ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను. ఫేస్ ప్యాక్ అయితే నేను మీకు 100% రికమెండ్ చేస్తా. ఇది మీకు ఔట్ ఆఫ్ స్టాక్‌లో కూడా కనబడుద్ది అమెజాన్‌లో చూస్తే. స్విస్ బ్యూటీ నుంచి లావెండర్ మాస్క్ అనమాట. బ్రైట్నింగ్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ మాస్క్ అనమాట. చాలా అంటే చాలా బావుంటది. తర్వాత ఇంకా ఈ మాస్క్ పెట్టేసుకొని స్నానం చేసి ఇంక రెడీ అయిపోయా. పూజ చేసేసుకుందామని. అండ్ పూజ చేసుకున్న తర్వాత అదేంటి పూజ అయితే చేసేసుకున్నా. అక్షింతలు వేసుకున్నాను కదా! నోములు అక్షింతలు వేసేసుకున్న తర్వాత ఇది సబ్జా నానబెట్టుకున్నా. సబ్జా కోకోనట్ వాటర్ తాగుతున్నాను. హోమియోపతిలో చాలా వేడి చేస్తది కదా! సో, వేడి కొంచెం తగ్గడానికి మ్యాక్సిమం కొబ్బరి నీళ్ళు వాడుతున్నాననమాట నేను. మజ్జిగ అయితే బెటరు. బట్ కొబ్బరి నీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తున్నా. అండ్ ఆ తర్వాతయితే నేను ఆట ఒకటి చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే అన్ని రకాల పప్పులు వేసి గోధుమ పిండి చేసుకుందాం అనుకుంటున్నా. అది కూడా నేను మీకు యాడ్ చేస్తాను. ఓకేనా? తర్వాత ఓట్ మీల్ కూడా అయిపోయింది. ఓట్ మీల్ ప్రీమిక్స్ కూడా అయిపోయింది. అది కూడా చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకరోజు నేను మీకు షేర్ చేస్తా. పూజ అయితే ఇలా చేసుకున్నా. నైవేద్యానికి ఇంక జామకాయలు ఉన్నాయి కదండి! జామకాయలు నైవేద్యం పెట్టా. ఇది మండేది. ఆ తర్వాత ఇక్కడి నుంచి ట్యూస్డే వ్లాగ్ అనమాట. ట్యూస్డే అయితే నేనేం చేసా, ఒక మిక్సీ జార్లో ఇది గ్రీన్ కలర్ ఫిష్ స్టార్టర్ అన్నాను కదా! దానికోసం అనమాట. ఫస్ట్ కొత్తిమీర యాడ్ చేశాను. కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి అండ్ పుదీనా ఇవన్నీ వేసి మిక్సీ చేసేసుకుందాం. సూపర్ అంటే సూపర్ ఈజీ. మీరు ఇది ఇలాగా బనానా లీఫ్ ఏం లేకపోతే మీరు జస్ట్ నార్మల్గా మీరు ఫ్రై చేసుకున్న ఎయిర్ ఫ్రైయర్లో కానీ ఓవెన్లో గ్రిల్ చేసుకున్న చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మీరు అబ్జర్వ్ చేస్తే నేను మళ్ళీ చెప్తున్నా ఇంగ్రీడియంట్స్. ఇక్కడైతే చేపల పులుసు పెట్టాను. చేపల పులుసుకి టొమాటోలు, ఉల్లిపాయలు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేసుకున్నాను. చాలా అంటే చాలా అద్భుతంగా వచ్చింది చేపల పులుసు మాత్రం. అండ్ మీరు ఎప్పుడైనా పులుసు తర్వాత రోజుకి బాగుంటుంది కదా! చేపలు ఇన్‌కేస్ అయిపోయినా సరే పులుసు ఉందనుకోండి, అందులో మీరు ఆమ్లెట్ వేసుకొని కొంచెం థిక్‌గా వేసుకొని ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం మరగబెట్టి తింటుంటే ఇంకా బాగుంటుందనమాట. నాకైతే భలే ఇష్టం అది. కొంచెం ఉప్పు, కొంచెం కారము అండ్ ఆల్సో కొంచెం సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకున్నా. అల్లం వెల్లుల్లి ఇంకేం వేయను. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టొమాటో వేసుకొని ఫ్రై చేసుకొని దాని తర్వాత చింతపండు పులుసేసి మరిగిన తర్వాత చేపలు కూడా వేసుకొని లాస్ట్‌లో కొత్తిమీర, ఉప్పు, కారం వేసుకున్నా అంతే. చాలా అంటే చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలు బాగోదు. చాలామంది ముద్దలు చేసి వేసుకుంటారు కానీ నాకు ఎందుకో ఆ టేస్ట్ నచ్చదు. రెస్టారెంట్ టేస్ట్‌లా ఉంటది. ఇంట్లో తిన్నట్టు అనిపించదనమాట. అండ్ మెయిన్ నాకు పులుపు అంటే బాగా ఇష్టం. ఈ పుల్లగా మాత్రం భలే ఉంటది. వేడి అన్నంలో చెయ్యి, నోరు కాలేలాగా తినాలనమాట. అలా నచ్చుతది చాలా.
ఇంకా థిక్‌గా చేసుకుంటాను నేనైతే చేపల పులుసు. తర్వాత ఈ మిక్సీ చేశాను కదా! మిక్సీ చేసింది ఇలా మనం ఫిష్‌కి పట్టించేద్దాం. ప్రవీణ్ అయితే బోన్‌లెస్ తీసుకురమ్మన్నాను కదా! అని చెప్పేసి ఇలా తీసుకొచ్చారు. ఎప్పుడు ముక్కలు కట్ చేసి తీసుకొస్తారు. ఈరోజు ఎందుకో ముక్కలు కట్ చేసి తీసుకురాలే. సో, నాకది చాలా డిఫికల్ట్ అయింది కట్ చేయడానికి. అస్సలు కుదరలేదు. కత్తి కూడా అస్సలు జారు చాలా తక్కువుందనమాట. అందువల్ల సరేలే ఇంక నేనైతే పల్చగా పెడదాం అనుకున్నాను పీసెస్. బట్ అస్సలు నాకు కట్ చేయడానికి రాలేదనమాట. దట్టు చేతిలో అస్సలు ఓపిక లేదు. చేతి జాయింట్స్ కూడా నొప్పొచ్చేస్తాయి బాగా నాకు. అందువల్ల సరేలే అని చెప్పేసి నార్మల్‌గా కట్ చేసేసుకొని మ్యారినేట్ చేసేసుకుంటున్నా. అండ్ మళ్ళీ నేను ఆ గ్రీన్ పేస్ట్‌లో ఏమేమి వేసుకున్నానో చెప్తున్నాను చూడండి. పుదీనా, కొత్తిమీర, గ్రీన్ చిల్లీ, అదే పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, కొంచెం ఉప్పు అంతే. ఇంకేం వేయక్కర్లే. లెమన్ కూడా స్క్వీజ్ చేసుకోవచ్చు. లెమన్ కూడా బావుంటుంది టేస్ట్. పుదీనా టేస్ట్ నచ్చలేని వాళ్ళు అవాయిడ్ చేసేయండి. లేదా పుదీనా అవాయిడ్ చేసి ఓన్లీ కొత్తిమీరతో కూడా మీరు చేసుకోవచ్చు. కాకపోతే మరి అంత టేస్ట్ అనేది రాదేమో అనిపిస్తది. పుదీనాయే కొంచెం టేస్ట్ వస్తదనమాట ఈ డిష్‌కి. సో, అది ఇక్కడైతే ముక్కల కింద కట్ చేసుకొని నేను అనుకున్నాను ఎక్కువైపోతదేమో, మిట్టు అడుగుతున్నాడు. అండ్ దట్టు నాకు కూడా తినాలనిపిస్తుంది కదా అని చేసుకున్నా. వాడు కూడా సూపర్ తిన్నాడు. ఆ తర్వాత నేను కూడా ఒక 2 పీసెస్ తిన్నాను. ప్రవీణ్ ఒక 2 పీసెస్ తిన్నారు. అయిపోయింది. ఇలా అంటే అలా చిటికెలో అయిపోయిందనమాట. కుక్ చేయడం కూడా తొందరగానే అయిపోతది. మనకి అలవాటు ఉండాలే గానీ. ఆ తర్వాత కత్తి జారుందా లేదా అని 1కి 2 సార్లు ఈ 2 కత్తుల్లో నేనెప్పుడూ కన్‌ఫ్యూజ్ అవుతాను. ఒకటి ఎక్కడైనా పడేయాలి. జార్ లేనిది ఒక దగ్గర పెట్టేయాలి. సో, అదనమాట. ట్విన్స్ అక్క చెల్లెలు మనం కన్‌ఫ్యూజ్ అయినట్టు ఇది 2 కత్తులు అలా ఆడుకుంటాయి నాతో కిచెన్‌లోని. సో, ఇలా ముక్కలు కట్ చేసుకొని పెట్టేసుకున్నాం కదా! పెట్టేసుకున్న తర్వాత డెఫినెట్లీ ఇప్పుడు చికెన్ అవాయిడ్ చేయమంటున్నారు కాబట్టి మ్యాక్సిమం ఫిష్ తినడానికి ట్రై చేయండి. హెల్తీ కూడా కదా! అండ్ మటన్ గురించి నాకు తెలీదు. నేను మటన్ అసలు తినను కాబట్టి మటన్ గురించి పెద్దగా తెలీదు. సో, మ్యాక్సిమం ఫిష్ తినడానికి ట్రై చేయండి. ప్రాన్స్ కూడా కాదు. మెయిన్ ఫిష్షే. డిఫరెంట్‌గా చేసుకుంటే సూపర్ ఉంటదనమాట. ప్రాన్స్ ట్రై చేయాలనుకుంటే బటర్ గార్లిక్ ప్రాన్స్ ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటది. ఈసారి నేను చేసుకున్నప్పుడు నేను మీకు చూపిస్తాను బటర్ గార్లిక్ ప్రాన్స్. చాలా అంటే చాలా బావుంటాయి. అండ్ ఇలా కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసేసి పెట్టేసుకుంటా పక్కన. అండ్ బనానా లీవ్స్ ఆల్రెడీ తీసుకొచ్చారు ప్రవీణ్. అవి నేను కొంచెం వేడి చేసి ఫోల్డ్ చేస్తాననమాట. లేదంటే మనకి అరిటాకు విరిగిపోతది కదా! ఆ విరగకుండా ఉండడానికి నేను ఇంతకుముందు బిర్యానీ కూడా అలాగే చేశాను. విరగకుండా ఉండడానికి మనం ఫస్ట్ ఒక పాన్ మీద అరిటాకు హీట్ చేస్తే మనకి చాలా మెత్తగా అయిపోతదనమాట. అందువల్ల టిష్యూ లాగా అయిపోతది. అయిపోయినప్పుడు అందులో మనం చేసుకుంటే బెటర్. నేను మీకు చూపిస్తా ఎలాగా చేసుకున్నాననేది. క్లియర్‌గా తెలుస్తది కదా! ఇంతకు ముందు కూడా ఆల్మోస్ట్ ఒక 2, 3 టైమ్స్ నేను అప్డేట్ చేశాను ఈ రెసిపీ. బట్ ఈరోజు మళ్ళీ చేస్తున్నాను కాబట్టి మళ్ళీ షూట్ చేశాను. ఇలా మీరు డైరెక్ట్ స్టవ్ మీద పెట్టకూడదు. ఇలాగా అదే ఒక స్పూన్ హెల్ప్‌తో లేదంటే మీరు అది మీద వదిలేస్తే మళ్ళీ ముడుచుకుపోతది. ఇలా పెట్టి అది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది చూసారా? కలర్ చేంజ్ అయ్యి కొంచెం మెత్తగా అయిన తర్వాత తీసేసి అందు మీద ఫోల్డ్ చేసేసుకుంటాను ఫిష్ అంతా కూడా. మీరు అలా మార్నింగ్ మ్యారినేట్ చేసేసుకొని ఈవినింగ్ అలా చేసుకుంటే బాగుంటుందన్నమాట. ఫస్ట్ ఆ పేస్ట్ పెడుతున్నాను, ఆ తర్వాత పీస్ పెట్టి అందు మీద మళ్ళీ పేస్ట్ పెట్టుకొని ఇది మెయిన్ గ్రేవీ ఏదైతే ఉందో గ్రీన్ గ్రేవీ దానికి చాలా మంచి టేస్ట్ వస్తుంది. స్టీమ్ చేసుకోవాలి ఇవి, మీరు ఫ్రై చేసుకోవడం కాదు, స్టీమ్ చేసుకోవాలి. చాలామంది ఫ్రై చేసుకుంటారు, బట్ నేను ఎందుకో ఫ్రై కంటే ఆయిల్ తగలేదని. ఇందులో మీరు చూస్తే ఒక్క చుక్క ఆయిల్ కూడా నేను యాడ్ చేయలేదు అస్సలు. మ్యారినేషన్లో కానీ లేకపోతే ఇందులో కానీ అస్సలు ఒక్క చుక్క కూడా యాడ్ చేయలే. చాలా హెల్దీ అనమాట, చాలా యమ్మీ ఉంటుంది. డెఫినెట్లీ ట్రై చేసి ఇన్కేస్ ట్రై చేస్తే నాకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయండి. చాలా హ్యాపీ అనిపిస్తుంది. రెసిపీస్ ఇంతకు ముందులాగా నేను చేయట్లేదు కదా, మళ్ళీ నాకు చేయడానికి ఒక మంచిగా అనిపిస్తుంది అనమాట. సో అది. అండ్ ఇక్కడ స్టీమ్ ప్లేట్ ఉంది కదా, కుడుం ప్లేట్ ఉంటుంది కదా మనకి ఇంట్లో, కుడుం ప్లేట్లో పెట్టేసుకుంటున్నా. ఒక ప్లేట్లో 3 వరకు పడతాయి. సో దానికి తగ్గట్టు పెట్టేసుకుంటున్నా. నేను ఇంకా అవి మిగిలిపోతాయేమో అనుకున్నాను కానీ చాలా తొందరగానే అయిపోయాయి. ఇలా స్టీమ్ చేసేసుకున్నాను. అయిపోయిన తర్వాత ఓపెన్ చేస్తే మీకు మొత్తం అయిపోయిన తర్వాత ఇలా ఉంటుంది. కొంచెం వాటరీగా ఉన్న ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనకు స్టీమ్ చేసేటప్పుడు ఆ చేపలో కూడా వాటర్ వస్తుంది కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ వితిన్ 5 మినిట్స్లో మీకు ఉడికిపోతుంది. అదే పెద్ద మ్యాజిక్లో ఉంటుంది అనమాట. చాలా తొందరగా చేప చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి
ఎలా అంటే అలా అయిపోతుంది. అండ్ మిట్టుగాడికి ఇవ్వడం కోసం అని చెప్పేసి ఇంకొక ప్లేట్లోకి తీసేస్తున్నా. అండ్ వాడు ఇలా ప్లేట్లో తీసుకుంటే అస్సలు ఒప్పుకోడు. అరిటాకుతోనే తింటాను అంటాడనమాట. అరిటాకు ఫ్లేవర్, ఆ పుదీనా కొత్తిమీర ఫ్లేవర్, ఆ ఫిష్ ఫ్లేవర్ అంతా కూడా చాలా బాగుంటుంది. మీరు ఇలాగే పాంప్లెట్తో కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో వంజరం, కోనం దేనితోనైనా చేసుకోవచ్చు. పండుగప్ప ఇలా ఏ చేపతోనైనా చేసుకోవచ్చు. బోన్లెస్ అయి ఉంటే బెటర్ అనమాట. మీరు ముల్లుల చేపతో కూడా చేసుకోవచ్చు, కానీ మీకు తినడానికి అంత కంఫర్ట్ ఉండదు ముల్లుల చేప అయితే మాత్రం. అది సూపర్ అండి, సూపర్ అండి. ఇన్నిసార్లు చెప్తానంటేనే డెఫినెట్లీ ఒకసారి ట్రై చేయండి. ఇన్ కేస్ వెడ్నెస్డే కనుక మీరు తింటా ఉంటే కనుక. సో అది సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. అండ్ ఈ రెసిపీ ఎలా అనిపించిందని చెప్పండి. నేనైతే మీకు చూపించడానికి ఎలా తిన్నాను కానీ కూర్చొని ప్రశాంతంగా తిన్నాను. జస్ట్ మీకు లోపల ఎలా ఉడికింది ఏంటనేది. అండ్ ఇది చాలా తొందరగా చల్లారిపోద్ది. సో మ్యాక్సిమం వండిన వెంటనే తినడానికి ట్రై చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.